నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు రియల్ స్టోరీ. డిస్ప్లే పగిలిందని పాత ఫోన్ పడేస్తున్నారా? పని చేయడం లేదని డొక్కు మొబైల్ అమ్మేస్తున్నారా? పాత ఫోన్ బదులు కొత్త ఫోన్ కొంటున్నారా? ఓల్డ్ మోడల్ అని మీ పాత ఫోన్ను ఎవరికైనా ఇచ్చేస్తున్నారా? పాత ఫోన్ ఇస్తే డబ్బులు ఇస్తాం లేదా దాని విలువకు తగ్గ వస్తువులు ఇస్తామని ఎవరైనా చెప్తే వదిలించుకుంటున్నారా? ఒక్క క్షణం ఆగండి. అలా అమ్మేసినా లేదా పడేసిన మీ మొబైల్ ఫోన్తో కొందరు ఎలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారో తెలుసుకుని ఆ పని చేయండి. పాత మొబైల్ ఫోన్లతో కేటుగాళ్ల కొత్త రకం చీటింగ్ పై ఇవాల్టి రియల్ స్టోరీ. మీ మొబైల్ చెడిపోతే బయట పడేయకండి. ఫోన్ బాగాలేదని ఇతరులకు అమ్మకండి. వాడకపోతే ఇంట్లోనే పెట్టుకోండి. ఒకవేళ బయటి వాళ్ళకి అమ్మితే ఏం జరుగుతుందో తెలంగాణ పోలీసులు ఏం చెబుతున్నారో ఆలకించండి. OLXలో పాత ఫోన్లను అమ్మేస్తున్నారు. జగదీష్ మార్కెట్లో ఓల్డ్ మోడల్స్ను వదిలించుకుంటున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని వారితో ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. పాత సెల్ ఫోన్లను కొనేవారికి ఎంతో కొంతకు ఇచ్చేస్తున్నారు. అయితే వదిలించుకుంటున్న మీ పాత ఫోన్ ఎలాంటి మోసాలకు పాల్పడుతుందో తెలిస్తే షాక్ అవుతారు. చీటర్ల చేతుల్లో ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయో వింటే వణికిపోతారు. పాత ఫోన్లతో జరుగుతున్న కొత్త దారుణాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. గతంలో మనం వాడే డబ్బా ఫోన్ ఏళ్ల తరబడి ఉండేది. టెక్నాలజీ మారే కొద్దీ రకరకాల ఫోన్లు వేల కొద్దీ మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి. ఫోన్ కొని నెల రోజులు కూడా దాటకముందే మరో న్యూ మోడల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఏ సిరీస్ ఫోన్ కొని నెలైనా అవదు, మార్కెట్లోకి బి సిరీస్ వచ్చేస్తుంది. 3 నెలలు గడవక ముందే సి, డి, ఈ సిరీస్ అంటూ వెంటనే వస్తున్నాయి. ఏడాది తిరిగేలోపు XYZ సిరీస్లన్నీ వచ్చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ ఈ కాలంలో స్టేటస్ సింబల్గా మారిపోయింది. ఒకప్పుడు ఫోన్ ఉంటే గొప్ప, ఇప్పుడు ఓ బ్రాండ్. అందులో కూడా ఏ మోడల్ ఫోన్ వాడుతున్నామో చూస్తున్నారు. ఫోన్ని బట్టి మర్యాదిచ్చే రోజులివి. కాలానికి తగ్గట్టు జనాలు కూడా అప్పు చేసో ఈఎంఐలు పెట్టుకునో కొత్త మోడల్ ఫోన్ కొనేస్తున్నారు. కొత్త ఫోన్లు కొంటున్నా పర్లేదు గాని అపరిచితులకు పాత ఫోన్లు అమ్మితే అతిపెద్ద డేంజర్ను కొని తెచ్చుకున్నట్టేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త ఫోన్ సరే, మరి పాత ఫోన్ ఏం చేస్తున్నారు? కొందరు ఎక్స్చేంజ్ చేస్తుంటే ఇంట్లో దాచుకునే వాళ్లే ఎక్కువ. పాత ఫోన్ పనిచేసినా చేయకపోయినా, పూర్తిగా డ్యామేజ్ అయినా, అసలు ఆన్ కాకపోయినా సరే ఇంట్లో పెట్టుకుంటారు. కానీ ఎవరైనా మీ పాత ఫోన్ కొంటాం, డబ్బులు ఇస్తాం అంటే మాత్రం వెనక ముందు ఆలోచించకుండా అమ్మేస్తుంటారు. ఇంట్లో ఉంచుకునే దానికంటే ఎంతో కొంత వస్తున్నాయి కదా అని ఆలోచిస్తున్నారు. ఫోన్ మరీ పనికి రాకుండా పోయిందైనా సరే ఫోన్ తీసుకుని ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామంటే ఫోన్ అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఒక్కోసారి కొత్త రిస్క్లోకి నెట్టే ప్రమాదం ఉంది. మనం వాడి పడేసిన ఫోన్లు ఏకంగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం. రామగుండం పోలీసులు జరిపిన ఆపరేషన్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. వాడి పడేసిన 4000 సెల్ ఫోన్లను, వాటిని సేకరిస్తున్న ముఠాని పట్టుకున్నారు. వాటి ఈఎంఐ నంబర్ల ఆధారంగా మిమ్మల్నే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత ఫోన్లతో మోసాలకు పాల్పడుతున్న బీహార్కు చెందిన 3 నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాత సెల్ ఫోన్లు కొంటామంటూ పాత సామాన్లు కొనే వేషధారణలో కొందరు కేటుగాళ్లు వీధుల్లోనూ చక్కర్లు కొడుతున్నారు. కొద్ది రోజులుగా సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు కొంటామంటూ రామగుండం ఏరియాలో ఓ ముఠా ఊరువాడా తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం చెప్పారు. ఇక్కడ ఒక టిప్ ఆఫ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ మన గోదావరిఖని తర్వాత ఈ మొత్తం కమిషనరేట్ ఏరియాలో కొంతమంది వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ మొబైల్ ఫోన్లు తీసుకుంటున్నారు అని. జనరల్గా అయితే మొబైల్ ఫోన్లు ఓన్లీ షాప్లలో మనము ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అది పాత పద్ధతి. జనరల్గా అక్కడ పాతది ఇచ్చి కొత్తది కొనడం, లేకపోతే పాతది ఏదో రేటుకి అమ్మేయడం పనికిరాదన్నట్టు. వీళ్ళు బయట వచ్చేసి మనం ఇంతకుముందు పాత ఇనుప సామాను కొనేటోళ్ళు ఎలా చేస్తాం, ఒక 10-20 సంవత్సరాల క్రితం చెన్నై బఠానీలు ఇచ్చేసి సామాను కొనుక్కు సిల్వర్ ఐటమ్స్ అంటే సిల్వర్ ఐటమ్ అంటే అల్యూమినియం ఐటమ్స్ అట్లా తీసుకునేవాళ్ళు, రాగి అట్లాంటివి. ఇప్పుడైతే కొత్త హైటెక్ ట్రెండ్, ఈవెన్ పాత సెల్ ఫోన్లు కూడా అమ్మడానికి కొనడానికి వస్తున్నారు. దీన్ని బట్టి ఎవరు ఇందుకు ఫోన్స్ కొంటున్నారు అనేది కొద్దిగా మేము డెకాయ్ ఆపరేషన్ లాగా మేము మన CCPS పోలీసులు చెప్పి పెట్టినాము. దాని తర్వాత ఒకరిని దాంట్లో పట్టుకోవడం జరిగింది. స్మార్ట్ ఫోన్ వచ్చాక మనిషి జీవితం చాలా సింపుల్ అయింది. అరచేతిలో భూగోళంలా సమస్తం చరవాణిలో నిక్షిప్తమైంది. బ్యాంకింగ్, ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, ఆన్లైన్ షాపింగ్, టికెట్స్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, క్యాబ్, బైక్ బుకింగ్, ఇలా ఒక్కటేమిటి మరెన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇదే స్థాయిలో స్మార్ట్ ఫోన్ మోసాలు కూడా పెరిగాయి. ఓటీపీ చీటింగ్లు, లింక్లపై క్లిక్తో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఖాళీ, గిఫ్ట్ల పేరుతో నిలువు దోపిడీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఫోన్ల ద్వారా జరిగే మోసాలకు లెక్కే లేదు. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న కేటుగాళ్లు కొత్త చీటింగ్లకు అప్గ్రేడ్ అవుతున్నారు. ఎవరు ఊహించని రీతిలో నయా మోసాలకు తెగిస్తున్నారు.
పాత ఫోన్లను కొట్టేసో కొనేసో ఎంచక్కా డబ్బులు దండుకుంటున్న మోసం వెలుగులోకొచ్చింది. గోదావరి ఖనిలో ఊరూరు తిరుగుతూ పాత ఫోన్లు కొంటున్నారు కొందరు వ్యక్తులు. పాత ఫోన్ ఇస్తే డబ్బులు ఇస్తామని లేదా ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామని చెప్తున్నారు. ఇంట్లో వాడి పారేసిన లేదా పాత ఫోన్లను ఇలాంటి అపరిచిత వ్యక్తులకు అమ్మారు స్థానికులు. పాత ఫోన్లను కొన్న బీహార్ గ్యాంగ్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీహార్కు చెందిన 3 వ్యక్తుల నుంచి 3 గోనె సంచుల్లో ఏకంగా 4,000 పాత ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 4,000 ఫోన్స్ మొత్తము రికవర్ కావడం జరిగింది. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే అక్కడ వేరే బీహార్ అండ్ అక్కడ ప్రాంతాల్లో జామ్తారా అని కొన్ని సైబర్ క్రైమ్ చేసే అడ్డాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అమ్మేసి ఇవి కొద్దిగా రిపేర్ కానీ తర్వాత కొద్దిగా సెట్ చేసి వేరే సిమ్స్ వేసి పాత ఫోన్లను సేకరిస్తున్న ముఠా ప్రధాన కేంద్రం బీహార్. రకరకాల ఏరియాల నుంచి కొనేసిన మొబైల్ ఫోన్లను బీహార్కు తరలిస్తోంది ముఠా. అక్కడ ఫోన్లకు సాఫ్ట్వేర్ మార్చి ఏవైనా విడిభాగాలు పోతే వాటిని మార్చి పాడైన ఫోన్ను కూడా పూర్తిగా పనికొచ్చేలా చేస్తారు. ఫోన్లను పూర్తిగా మాడిఫై చేసిన తర్వాత వీటిని జాంతారా, జార్ఖండ్, దేవ్ఘర్ ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు ముఠా. పాత ఫోన్లను కొంటున్న బీహార్కు చెందిన మహమ్మద్ షమీం, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికార్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు రామగుండం పోలీసులు. ఈ ఫోన్లను రిపేర్ చేస్తున్న బీహార్లో మొబైల్ షాప్ నిర్వాహకుడు అఖ్తర్ అలీని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాత ఫోన్లు పనిచేసినా చేయకపోయినా పూర్తిగా పాడైనా వాటిని ఇంట్లో పెట్టుకోండి తప్ప గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకండని సూచిస్తున్నారు పోలీసులు. భారతదేశంలో ప్రతి ఏడాది 14,60,00,000 కొత్త ఫోన్లు దిగుమతవుతున్నాయి. ఆర్థిక సంవత్సరంలోని త్రైమాసిక ఆదాయమే సుమారు 8,000 కోట్లకు పైగానే ఉంది. అయితే ఇన్ని కొత్త ఫోన్లు వస్తున్నాయంటే అదే స్థాయిలో పాత ఫోన్లు చేతులు మారుతున్నట్టే లెక్క. కానీ పాత ఫోన్లతో ఎవరు ఊహించని మోసాలకు బీహార్ గ్యాంగ్ పాల్పడుతోంది. కొత్త తరహా మోసాలతో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బ్యాక్ టు రియల్ స్టోరీ. కొన్ని కొట్టేసిన మొబైల్ ఫోన్స్, కొన్ని కొనేసిన మొబైల్ ఫోన్స్ అన్నీ బీహార్ బాట పడుతున్నాయి. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. మీరు అమ్మిన ఓల్డ్ మోడల్ గ్రాండ్ లుక్తో ముస్తాబై మోసాలకు పాల్పడుతోంది. ఆ చీటింగ్ల కథలు వింటేనే ఒళ్ళు జలధరించడం ఖాయం. దేశంలో అనేక గ్రామాల నుంచి వేలాది పాత ఫోన్లను బీహార్కు తరలిస్తున్న ముఠా అక్కడే వాటిని రీమోడిఫై చేస్తోంది. ఇందుకోసం బీహార్లో ఏకంగా ఓ ఫ్యాక్టరీనే ఏర్పాటు చేశారు. పాడైపోయిన ఫోన్లో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పార్ట్ తీసుకుని రీఅసెంబ్లింగ్ చేస్తున్నారు. ఫోన్లు మంచిగా రిపేర్ చేసి వాటన్నిటినీ జార్ఖండ్ పంపిస్తున్నారు. జార్ఖండ్కు మాత్రమే పంపించడానికి కారణం అక్కడే తిష్టవేసిన సైబర్ గ్యాంగ్. జార్ఖండ్, అందులో జాంతారా. సైబర్ నేరగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ జాంతారా. మీకు లాటరీ తగిలిందని లూటీ చేస్తారు. ఖాతాదారుడికి తెలియకుండానే అకౌంట్లో డబ్బు మాయం చేస్తారు. ఓటీపీలను లాగేసి క్యాష్ మొత్తం లాగేస్తారు. క్రెడిట్ కార్డులతో మోసాలు కోకొల్లలు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, పిన్ నంబర్ తీసుకుని ఈజీగా మనీ లాగించేస్తారు. వ్యాలెట్లలో సొమ్ము ఉంచాలని చెప్పి మరీ కాజేస్తారు. ఈ జాంతారా ఊరు గురించే ఏకంగా ఓ వెబ్ సిరీస్ వచ్చేసింది. మొబైల్ ఫోన్లతో జనాలను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో వివరించారు. సబ్కా నంబర్ ఆయేగా అనే ట్యాగ్ లైన్తో వచ్చిన జాంతారా వెబ్ సిరీస్ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాత ఫోన్లతో అనేక నేరాలకు పాల్పడతారు దుండగులు. అందులో డేటాను తస్కరించి అకౌంట్లలోని డబ్బులను కాజేస్తారు. ఈమెయిల్ అకౌంట్లను యాక్సెస్ చేస్తారు. అందులో వ్యక్తిగత సున్నితమైన ఇన్ఫర్మేషన్తో బ్లాక్మెయిలింగ్కు దిగుతారు. ఫోన్ కాంటాక్ట్స్ సేకరిస్తూ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను షేర్ చేస్తారు. వ్యక్తిగత వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు లాగుతారు. అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. మాల్వేర్ను సైతం ఇన్స్టాల్ చేస్తారు. డివైస్ ఐడెంటిటీ కారణంగా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. పాత ఫోన్లో ఈమెయిల్ కనెక్టివిటీ అలాగే ఉంటుంది. చాలామంది పాత ఫోన్ల నుంచి సైన్ అవుట్ కావడం మర్చిపోతుంటారు. ఇది కూడా రిస్క్గా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఫేస్బుక్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, చాటింగ్ చేయొచ్చు. మీ ప్రొఫైల్ పిక్కే అందులో ఉంటుంది. మీరు అడిగినట్టే సైబర్ నేరగాళ్లు డబ్బులు సాయం అడగొచ్చు, లేదంటే ఇతరులను డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడొచ్చు. సిమ్ కార్డ్స్ కానీ ఈ సిమ్ కార్డ్స్ కానీ వేసేసి అక్కడ అవి సైబర్ క్రైమ్ని చేయడానికి వాడతారు. వాడేస్తే ఇమీడియట్గా ఆ ఫోన్లో ఒక ఆపరేషన్ జరిగి డబ్బులు వచ్చేస్తే ఇమీడియట్గా ఫోన్ని డిస్కార్డ్ చేసి పడేస్తారు. ఇంకా అట్లా 4,000 ఫోన్లు ఉన్నాయంటే ఎంతమందికి ఫోన్లు చేయొచ్చో మీరు అర్థం చేసుకోకండి. సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు పట్టాం కాబట్టి ఇప్పుడు అందరినీ ఇక్కడ ఇన్ని ఫోన్స్ ఇది చేసాం కాబట్టి, అంటే ఇప్పుడు 4,000 ఫోన్స్ ఇది చేస్తారంటే యావరేజ్గా ఒక 10 కాల్స్ ఒక 4,000 ఫోన్స్ నుంచి చేశారంటే ఎన్ని కాల్స్ అయి ఉంటాయి మీరు గమనించవచ్చు. సో పెద్ద క్రైమ్ని మనము ముందుగానే ప్రియంప్ట్ చేసి ఈ యొక్క ఫోన్స్ని వాళ్ళ చేతిలో పడకుండా చేశాం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి
పాత ఫోన్లను కొనడం లేదంటే చోరీలు చేసి సేకరిస్తున్న దుండగులు సైబర్ నేరగాళ్లకు తక్కువ రేటుకే అమ్మేస్తున్నారు. భరత్పూర్, మిర్జాపూర్, రాజస్థాన్, మేవట్ లాంటి ప్రాంతాల్లోని సైబర్ క్రిమినల్స్కు అమ్మేస్తున్నట్టు విచారణలో తేలిందని రామగుండం పోలీసులు చెప్పారు. రామగుండంలో వచ్చిన చిన్న క్లూతో పెద్ద రాకెట్నే బట్టబయలు చేశారు పోలీసులు. ఒక వ్యక్తి సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తుండగా 2 కానిస్టేబుళ్లు పట్టుకున్నారు. విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. బీహార్కి వెళ్లి ఏకంగా 4,000 సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత ఫోన్లను ఎందుకు కొంటున్నారు, వాటిని ఏం చేస్తున్నారు అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. మొబైల్ వాడినామంటే మీ యొక్క డేటా మొత్తం డెఫినెట్గా దాంట్లో డేటా ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్సే కానీ, మీ ఫొటోసే కానీ, ఈవెన్ డిలీట్ చేసామనుకుంటారు కానీ, రీబూట్ చేసామనుకున్నా కానీ కోర్ ఎస్డీలో మీకు కోర్ యొక్క మెమరీలో మీకు డేటా ఉంటుంది. దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. అట్లాంటిది మీ యొక్క పర్సనల్ డేటా ఉండొచ్చు, పర్సనల్ ఫొటోస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు. మీరు పాతదాన్ని అమ్మేసి దాన్ని ఉంటే దాంట్లో డెఫినెట్గా వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్స్ దగ్గర చేతిలో పడిందంటే డెఫినెట్గా దాన్ని రికవర్ చేసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ నెంబర్లు దొరికితే మీ నెంబర్లకు ఫోన్ చేసి మిమ్మల్ని థ్రెటన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పాత మొబైల్ని పూర్తిగా డిస్కార్డ్ చేసేయండి. మీరు డబ్బులో ఏదో చిన్న 2,000, 3,000 ఒక 100 రూపాయలు, 200, 500, 2,000, 3,000 వస్తే దానికోసం ఆశపడి మీ మొబైల్ని మాత్రమే మొబైల్ ఈజ్ ద బేసిక్ డేటా. మీ యొక్క మొత్తం డేటా మీరు వాడిన పాస్వర్డ్తో సహా దాంట్లో ఉంటాయి. కాబట్టి మీరు వేరే వాళ్ళకి ఇవ్వకండి. సైబర్ నేరగాళ్లు కొత్త ఐడియాలతో జనాన్ని దోచేసుకుంటున్నారు. బ్యాంకుల రివార్డ్స్ పేరిట నకిలీ లింకులు చేరవేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. వాట్సాప్లోనూ రివార్డ్స్ లింక్ పంపిస్తున్నారు. మీ బ్యాంక్ రివార్డ్స్ యాక్టివేట్ అయింది, ఈరోజు ముగిసిపోతుందని, ఆ డబ్బులు పొందేందుకు క్యాష్ వోచర్ క్లిక్ చేసుకోవాలంటూ సందేశం పంపుతున్నారు. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇది ఏదో ఒక జాతీయ బ్యాంక్ యాప్ పేరిట ఓ లింక్ను సైతం జత చేస్తున్నారు. నమ్మి ఓపెన్ చేశారో నట్టేట మునిగినట్టే. మోసానికి పాల్పడేవారు ఎక్కువగా వాడే పదం మీరు ఫలానా మొత్తంలో డబ్బును, బహుమతిని గెలుచుకున్నారు, కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు అని అంటారు. వారి మాటలు నమ్మి డబ్బు చెల్లిస్తే అంతే సంగతులు. డబ్బులు రావు, బహుమతి ఉండదు. ఇటువంటి ఫోన్ కాల్స్ను నమ్మకుండా వెంటనే ఫోన్ కట్ చేయడం బెస్ట్. కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి, వెంటనే కట్ అవుతాయి. ఎవరో తెలిసిన వ్యక్తి ఏమో పొరపాటున కనెక్ట్ కాలేదేమో అని తిరిగి ఆ నెంబర్కు చేస్తే అంతే. మోసగాళ్లు మనల్ని అలాగే లైన్లో పెట్టి ఏదో రికార్డును వినిపిస్తూ ఉంటారు. ఆ క్షణంలో బ్యాంకు ఖాతా నుంచి డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అందువల్ల గుర్తు తెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వస్తే తిరిగి కాల్ చేయరాదంటున్నారు పోలీసులు. అన్నోన్ కాల్స్ పెరిగిపోయాయి. గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎత్తితే మీ ఫోన్ నంబర్ నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. తాము పోలీసులం అని, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరిస్తారు. అరెస్ట్ తప్పాలంటే తాము చెప్పిన ఖాతాకు డబ్బు జమ చేయాలని డిమాండ్ చేస్తారు. ఇటీవల కాలంలో ఫేక్ కాల్స్ రూపంలో జరుగుతున్న మోసాలు ఇలాంటివి దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోయిన బాధితులు 100ల్లోనే ఉంటున్నారు. ఇక బ్యాంకుల పేరుతో పలు స్కీమ్లు, బీమా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో మెసేజ్లు వస్తుంటాయి. అవి నిజమే అనుకుని ఆ లింకులపై క్లిక్ చేస్తే మన పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నామంటూ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేసే ప్రయత్నం చేశారు. లింకులు పంపించి క్లిక్ చేస్తే చాలు సభ్యులుగా ఉండొచ్చని ఏపీకే ఫైల్స్ ముసుగులో మెసేజెస్ చేశారు. అది నిజమేనని నమ్మిన కొందరు ఉద్యోగులు క్లిక్ చేయడంతో వెంటనే వారి ఫోన్స్ హ్యాక్ అయిపోయాయి. విషయం తెలుసుకున్న సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇలా ఎన్నో సైబర్ మోసాలు, పాత ఫోన్లతో కొత్త రకం మోసాలతో మరో ట్రెండ్కు తెరతీస్తున్నారు కేటుగాళ్లు. అందుకే అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అమ్మిన ఫోన్లు, కొట్టేసిన ఫోన్లు జాంతారా వయా బీహార్. అంతేకాదు, చోరీ చేసిన వేలాది ఫోన్లు దేశాలు దాటుతున్నాయి. సప్త సముద్రాలు క్రాస్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఆఫ్రికా దేశానికి ట్రాన్స్ఫర్ రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతున్నాయి. మరి విదేశాల్లో కొట్టేసిన ఫోన్లను నేరగాళ్లు ఎలా ఉపయోగిస్తున్నారు? మొబైల్ ఫోన్ల చోరీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, సభలు, సమావేశాలు, ఆలయ దర్శనాల్లోనూ ఫోన్ దొంగలు చేతికి పని చెబుతూనే ఉంటారు. హైదరాబాద్లోనూ సెల్ ఫోన్ చోరీలు అన్నీ కావు. గుంపుల్లో కలిసిపోయి సెల్ ఫోన్లు కొట్టేయడం, ఒంటరిగా వెళుతున్న వారిని బెదిరించి సెల్ ఫోన్లు కాజేయడం, ఎదురు తిరిగితే దాడి చేయడం వీరి ఆపరేటింగ్ స్టైల్. పోలీసులు చాకచక్యంగా కొన్ని కేసులు సాల్వ్ చేసి పోయిన ఫోన్లను తిరిగి ఇప్పిస్తున్నారు. అయితే కొన్ని ముఠాలు పోలీసులకు చోరీ ఫోన్లు దొరకకుండా వాటిని దేశం దాటించేస్తున్నాయి. హైదరాబాద్లో ఈ మధ్య సెల్ ఫోన్ చోరీ కేసులు భారీగా పెరిగాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ చోరీలపై స్పెషల్ ఫోకస్ చేశారు.
అప్పుడే ఆఫ్రికా దేశం సూడాన్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చోరీకి గురైన స్మార్ట్ ఫోన్లను థర్మాకోల్ బాక్స్లో పార్సిల్ చేసి సూడాన్కు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాల వ్యవహారం బయటకొచ్చింది. ఫోన్ దొంగలు ఒంటరిగా ఉన్న వారినే లక్ష్యంగా చేసుకుంటారు. అడ్రస్ అడిగినట్లు నటించి వారి చేతిలోని మొబైల్ ఫోన్ను లాక్కెళ్లిపోతారు. ఇలా హైదరాబాద్లో దొంగతనం చేసిన సెల్ ఫోన్లను కొనుగోలు చేసి సముద్ర మార్గంలో విదేశాలకు రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో వరుసగా జరుగుతున్న సెల్ ఫోన్ చోరీలపై లోతుగా దర్యాప్తు చేయగా ఈ ముఠా గుట్టురట్టయింది. ఫోన్లను అన్లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు సెల్ ఫోన్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీళ్లు చోరీ చేసిన ఫోన్ల లాక్లు తీయడంతో పాటు అవసరమైన వాటి IMEI నంబర్లు ట్యాంపర్ చేస్తుంటారు. అంటే తక్కువ ఖరీదు ఉండే బేసిక్ ఫోన్లకు చెందిన IMEI నంబర్లను ఖరీదైన ఫోన్లలో వేసి పోలీసుల సాంకేతిక నిఘాకు చిక్కకుండా చేస్తారు. ఆపై ఆ ఫోన్లను వ్యాపారులు సుడాన్ దేశస్థులకు అమ్మేస్తున్నారు. ఆ దేశంలోని వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉండే వీళ్లు సెకండ్ హ్యాండ్ ఫోన్ల పేరుతో థర్మాకోల్ బాక్సుల్లో పార్సెల్ చేసి తప్పుడు పత్రాలతో సముద్ర మార్గంలో అక్కడకు పంపించేస్తున్నారు. చోరీ ఫోన్లను సూడాన్కు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో 31 మందిని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. వీరి నుంచి 2 కోట్ల రూపాయలు విలువ చేసే 713 మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, 2 కంప్యూటర్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సూడాన్ దేశస్థుడు మహమ్మద్ ముసా హస్సాన్ గామ్రాల్ నాబియాతో పాటు హైదరాబాద్కు చెందిన 30 మంది ఉన్నారు. వీరంతా సెల్ ఫోన్ స్నాచర్లు, టెక్నీషియన్లు. హైదరాబాద్లో సెల్ ఫోన్ కొట్టేసిన వారు ముందుగా వాటిని టెక్నీషియన్ల వద్దకు చేరుస్తారు. వెంటనే IMEI నంబర్ మార్చేస్తారు. బిజినెస్ వీసాపై సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చి నానల్ నగర్లో నివాసం ఉంటున్న మహమ్మద్ ముసా వీటిని కొని తాను ఉంటున్న ఇంటిలో భద్రపరుస్తాడు. ఆ తర్వాత బల్క్గా వాటిని సముద్ర మార్గం ద్వారా దేశం దాటిస్తాడు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ ముఠా కార్యకలాపాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఈ మధ్య సెల్ ఫోన్ చోరీ కోసం గుడిమల్కాపూర్లో దొంగలు ఒక యువకుణ్ణి హత్య చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు కోసం టాస్క్ ఫోర్స్ను ఆదేశించారు. దర్యాప్తులో సెల్ ఫోన్ స్నాచర్లకు సూడాన్ మాయగాళ్లతో ఉన్న లింకులు బట్టబయలయ్యాయి. ఫోన్లను కొట్టేసి పగడ్బందీగా విదేశాలకు తరలించే కేటుగాళ్ల తీరు పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్నాళ్ల క్రితం ఓ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో సెల్ ఫోన్ దొంగలు, రిసీవర్లు, దుకాణ నిర్వాహకులు, విక్రేతలు సహా 17 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 5గురు సూడాన్ దేశస్థులు. ఫోన్లు దొంగిలించడానికి ముఠా సభ్యులు చోరీ చేసిన బైక్నే వినియోగిస్తున్నారని అప్పట్లో గుర్తించారు. తాడ్బండ్కు చెందిన మహమ్మద్ ముజిమ్మల్, అతని స్నేహితుడు సయ్యద్ అబ్రార్ కలిసి ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సెల్ ఫోన్ దొంగతనాలను వృత్తిగా చేసుకున్నారు. మొదట LB నగర్ ఏరియాలో ఓ పల్సర్ బైక్ను చోరీ చేశారు. ఆ బైక్పై బండ్లగూడ, ఫలక్నుమా, బహదూర్పురా, మంగళహాట్తో పాటు హయత్ నగర్లో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారి దృష్టి మళ్లించి మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారు. వీరు చోరీ చేసిన ఫోన్లను మహమ్మద్ సలీంకు విక్రయిస్తున్నారు. స్నాచింగ్ కేసులపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు దొంగలతో పాటు రిసీవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పెద్ద ముఠా ప్రమేయం బయటపడింది. సంతోష్ నగర్కు చెందిన బైక్ మెకానిక్ సయ్యద్ సలీంపై 6 స్నాచింగ్ కేసులున్నాయి. నబీర్పురాలో సెల్ ఫోన్ దుకాణం నిర్వహిస్తున్న మహమ్మద్ జాకీర్పై 11 కేసులున్నాయి. హఫీజ్ బాబానగర్కు చెందిన పఠాన్ రబ్బానీ ఖాన్, జగదీష్ మార్కెట్లో మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న చాంద్రాయనగుట్టకు చెందిన మహమ్మద్ అఖ్తర్, మొఘల్పురాకు చెందిన సెల్ ఫోన్ వ్యాపారి షస్త్రక్ అజహర్ అలియాస్ జాఫర్, మహమ్మద్ ఖాజా నిజాముద్దీన్ అలియాజ్ ఖైజర్, సంతోష్ నగర్కు చెందిన బైక్ మెకానిక్ సయ్యద్ లాయిక్, షేక్ అజహర్ మొయినుద్దీన్లను అరెస్ట్ చేశారు. వీరు చోరీ చేసిన మొబైల్ ఫోన్లను జగదీష్ మార్కెట్లో దుకాణాలు నిర్వహిస్తున్న మొహమ్మద్ షఫీ అలియాజ్ బబ్లు, బంజారాహిల్స్కు చెందిన జె యలమందరెడ్డిలకు అమ్ముతున్నారు. మొహమ్మద్ షఫీ, యలమందరెడ్డిలు చోరీ చేసిన ఫోన్లను సూడాన్ దేశస్థుడు ఖాలిద్ అబేడెల్జీ మహమ్మద్ అల్బాద్వీకి విక్రయిస్తున్నారు. ఇతను మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉంటున్న సూడాన్ దేశస్థులు అబ్దేలా అహ్మద్ ఉస్మాన్ బాబికర్, బంజారాహిల్స్లో ఉంటున్న అయం మహమ్మద్ సాత్ అబ్దేలా, ఆనస్ సిద్దిగి అల్బెండర్ అహ్మద్, ఒమర్ అబ్దెల్లా, ఇతయాబ్ మహమ్మద్ల సహకారంతో సూడాన్కు పంపి అక్కడ అమ్ముకుంటున్నారు. వీరందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు 1,75,00,000 రూపాయల విలువైన 703 స్మార్ట్ ఫోన్లు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఫోన్లను సముద్ర మార్గంలో దుస్తులు, ఫ్రోజన్ ఫుడ్స్, సీ ఫుడ్స్ మాటున రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన ఫోన్లను విదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి విక్రయిస్తున్నారని, ఫోన్లలోని సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవైపు పాత ఫోన్లను రీమోడిఫై చేసే సైబర్ నేరగాళ్లు, మరోవైపు దేశాల సరిహద్దులు దాటించే ముఠాలు ఫోన్ అమ్మినా, చోరీకి గురైనా ఇబ్బందే. సైబర్ నేరాలు చేసేందుకైతే గతంలో కస్టమర్ కేర్తో లేదా బ్యాంకింగ్ సర్వీస్ పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడేవారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ సైబర్ నేరాలు కూడా అప్డేట్ అయ్యాయి. పాత ఫోన్లు ఉగ్రవాదుల చేతులకు వెళుతున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. పాత సెల్ ఫోన్లు కొంటాం అంటూ
పాత సామాన్లు కొనే వేషధారణలో పాత సెల్ ఫోన్లు కొనే వారి ముసుగులో తిరుగుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు అనుమానం వచ్చి వారిని అరెస్ట్ చేస్తే జాంతార కథ జాడ తెలిసిందే. ఈ ముఠా సభ్యులు సైబర్ నేరస్తులేనా లేక ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. ఒకప్పుడు ఫోన్ పోతే మర్చిపోవాల్సి వచ్చేది. ఈ మధ్యకాలంలో పోయిన ఫోన్ను పట్టుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆయా వెబ్సైట్లలో మొబైల్ను రిజిస్టర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ IMEI నంబర్ ఆధారంగా ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టి చెబుతాయి. మొత్తానికి పాత ఫోన్లు కొనే బ్యాచ్ సైబర్ మోసాలు అలజడి రేపుతున్నాయి. అందుకే పాత ఫోన్ అయినా లేదంటే చెడిపోయినా తమ దగ్గరే వాటిని ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే వాటిని పూర్తిగా ధ్వంసం చేయాలని సూచిస్తున్నారు. లేదంటే చోరీ చేసిన ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఆయుధమే.